ఒక ఊరిలో రామనాథం అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతను చాలా నిరుపేద అయినప్పటికీ ప్రతిరోజు భగవంతుడిని నమ్ముకొని తనకున్న దాంట్లోనే సంతృప్తిగా బ్రతికేవాడు. ఎప్పుడు ఎవరికి కీడు తలపెట్టేవాడు కాదు. ఒకరోజు రామనాథం తీవ్రమైన అనారోగ్యంతో మంచాన పడ్డాడు. తన చివరి క్షణాలు దగ్గర పడ్డాయని అతనికి అర్థమైంది. అప్పుడు అతని గదిలోకి ఒక వింత ప్రకాశం వచ్చింది. ఆ కాంతిలోంచి సాక్షాత్తు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే భగవంతుడిని చూడగానే రామనాథం కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. మోకరిల్లి దండం పెట్టుకున్నాడు. భగవంతుడు చిరునవ్వుతో, రామనాథం, నీ భూలోక ప్రయాణం ముగిసింది, ఇక నాతో రావడానికి సిద్ధంగా ఉండు అని అన్నారు. అయితే రామనాథం వినయంగా, స్వామి, నేను మీతో రావడానికి సిద్ధమే, కానీ నా భార్య పిల్లలు, నా ఇల్లు, నేను సంపాదించుకున్న ఆస్తులు, వీటన్నింటినీ ఎలా వదిలేసి రాగలను అని అడిగాడు. అప్పుడు భగవంతుడి చేతిలో ఒక ఖాళీ సంచిని పట్టుకొని, నువ్వు దేని గురించి బాధపడక్కర్లేదు, నీవనుకునేవేవి నీవి కావు, ఈ సంచిలో నువ్వు సంపాదించినవి ఏమైనా ఉంటే సర్దుకొని తీసుకో, నాతో వచ్చేయి అన్నాడు. రామనాథం ఆశ్చర్యపోయి, నా భార్య పిల్లలు నా వాళ్ళు కదా స్వామి, వారిని సంచిలో తీసుకోలేను అని అడిగాడు. భగవంతుడు నవ్వి, భూమిపై ఉన్న బంధాలు తాత్కాలికం, వారు నీతో ప్రయాణించే తోటి ప్రయాణికులు మాత్రమే, వారు నీ సొత్తు కాదు అన్నాడు. అయితే రామనాథం ఆలోచనలో పడి, సరే స్వామి, నా ఇల్లు, నాకొద్దు ఉన్న కొద్దిపాటి బంగారం, డబ్బు అయినా సరే ఈ సంచిలో పెట్టుకుంటాను అన్నాడు. భగవంతుడు, ఆస్తులు, సంపద అంతా ఈ భూమికి సంబంధించినవి, అవి ఇక్కడే కలిసిపోతాయి, వాటిని నువ్వు తీసుకెళ్లలేవు అని చెప్పాడు. రామనాథం మరికొంతసేపు ఆలోచించి, పోనీ స్వామి, నా శరీరం, నేను ప్రాణంగా చూసుకున్న నా రూపం నాదే కదా అన్నాడు. కాదు రామనాథం, ఈ శరీరం కేవలం పంచభూతాల కలయిక, నువ్వు వెళ్ళిపోయాక ఇది మట్టిలో కలిసిపోతుంది, ఇది కూడా నీది కాదు అని భగవంతుడు చెప్పాడు. చివరికి నిరాశ చెందిన రామనాథం, అయితే స్వామి, ఈ సృష్టిలో నాది అనుకోవడానికి ఏదీ లేదా, నా వెంట వచ్చేది ఏమీ లేదా, ఈ సంచిలో నేను పెట్టుకోవడానికి ఏముంది అని కన్నీళ్లతో అడిగాడు. ఇప్పుడు భగవంతుడు ప్రేమగా రామనాథం దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, రామనాథం, నీ వెంట వచ్చేది కేవలం నువ్వు బతికిన విధానం మాత్రమే, నువ్వు చేసిన పుణ్యకార్యాలు, ఇతరులకు చేసిన సహాయం, నువ్వు పంచిన ప్రేమ, నీ సత్ప్రవర్తన మాత్రమే నీ వెంట వస్తాయి. ఆ జ్ఞాపకాలు, ఆ పుణ్యఫలం మాత్రమే ఈ సంచిలో పడతాయి. అప్పుడు రామనాథానికి జ్ఞానోదయం అయ్యింది. మనం ప్రాణంగా ప్రేమించే ఆస్తులు, బంధాలు, శరీరం ఏవి శాశ్వతం కావని, కేవలం మనం చేసే మంచితనం మాత్రమే అని మనతో వస్తుందని గ్రహించాడు. ప్రశాంతమైన మనసుతో భగవంతుడిని చేతిని పట్టుకొని పరమపదానికి ప్రయాణమయ్యాడు. మిత్రులారా, ఈ లోకంలో మనం సంపాదించే డబ్బు, హోదా ఏవి మన వెంట రావు. మనం పోయేటప్పుడు మనతో వచ్చేది కేవలం మనం చేసిన పుణ్యకార్యాలు, ఇతరులకు చేసిన సహాయం మాత్రమే. కాబట్టి బతికినంతకాలం అందరితో ప్రేమగా ఉందాం, సన్మార్గంలో నడుద్దాం. ఓం నమో నారాయణ.